పోతిన మల్లయ్య పాలెంలోని ఈ మందిరంలో సాయి విగ్రహం పద్మాకృతిలో ఉంటుంది. పుష్పాలన్నింటిలో ధవళ గులాబీ వర్ణాలతో శోభిల్లే సుందరమైన స్వచ్ఛమైన పద్మానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పూర్ణ వికసిత పద్మంలో ఉన్న దేవతామూర్తుల్ని, మహర్షుల్ని, యోగుల్ని, వారి స్వరూపాల్ని దర్శించుకోవడం ద్వారా సకల మనోభీష్టాలన్నీ నెరవేరతాయి. షిరిడీ సాయి సన్మంగళమూర్తి మందిరంలో అత్యంత ఆకర్షణీయంగా విరాజమానమై ఉంటుంది. శరణం శరణం శరణం. సాధారణంగా మనం చూసే సాయి విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ సాయి పద్మంలో ఆసీనుడై ఉంటాడు. అందుకే ఈ సాయిని ఐశ్వర్య సాయిగా భక్తులు కొలుచుకుంటారు. సాయి దర్శనానికి నిత్యం ఎంతో మంది భక్తులు ఈ మందిరానికి తరలి వస్తారు. విశేషించి గురువారాల్లో ఈ మందిరంలో భక్తజన సందోహం పోటెత్తుతుంది. స్త్రీ పురుషులు వేర్వేరు వరుస క్రమాలలో బారులు తీరి సాయిని దర్శించుకుంటారు. పోతిన మల్లయ్య పాలెంలో ఉన్న సాయి మందిరంలో ప్రతినిత్యం సాయిబాబాకు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. భక్తులే స్వయంగా బాబాకు అభిషేకాన్ని నిర్వహించుకునే అవకాశం ఇక్కడ ఉంది. షిరిడీలో పలి దైవం నేనే, షిరిడీలో పలి దైవం నేనే, చిత్తంలో పలి ధ్యానం నేనే, చిత్తంలో పలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, షిరిడీలో పలి దైవం నేనే, సాయి పాలరాతి మూర్తులతో పాటు రజత పంచలోహ మూర్తులకు అభిషేక వేడుకను జరుపుతారు. చిత్తంలో పలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, షిరిడీలో పలి దైవం నేనే, షిరిడీలో పలి దైవం నేనే. అన్ని వేళల అడుగిడుతారు, అన్ని వేళల అడుగిడుతారు, అందరూ నా వైపే, అందరూ నా వైపే, నన్నే నిరతం నమ్మిన వారికి, నన్నే నిరతం నమ్మిన వారికి వెన్నిధి నా చూపే, షిరిడీలో పలి దైవం నేనే, షిరిడీలో పలి దైవం నేనే. ఎవ్వరు నన్ను ఏమంటున్నా, ఎవ్వరు నన్ను ఏమంటున్నా,
ప్రతినిత్యం అభిషేకానంతరం సాయి మూర్తిని సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దుతారు. సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. పద్మాకృతిలో ఆసీనుడైన సాయి సర్వాలంకృతంగా తేజరిల్లుతాడు. దయనీది ఓ సాయి నిన్ను పుష్పమాలికలతో మకర తోరణ యుక్తంగా కిరీటం పట్టు శాలువాలతో సాయి ఐశ్వర్య సాయిగా కొలువుతీరి ఉంటాడు. పూర్ణ వికసిత పద్మం పరబ్రహ్మతత్వానికి ప్రతిరూపం. పుష్పదళాలన్నీ ఆవరించి మధ్యలో ఉన్న ఆమలకం ఆ తేజోమూర్తి సృజనకు ప్రతిరూపం. అలాంటి విశిష్టమైన పద్మాకృతిలో ఉన్న సాయిని దర్శించుకుంటే ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. తొలగించినావు వ్యాధులు ఊధితో. పద్మాసన స్థిత సాయి దర్శనాన్ని భక్తులు సకల శుభకరంగా భావిస్తారు. తమ ఆశలకు, ఆకాంక్షలకు, ఆశయాలకు, మనోభీష్టాలకు ఓ రూపాన్ని కల్పించమని, తమ మనో ఈప్సితాలకు సాకారత్వాన్ని కల్పించమని భక్తులు సభక్తికంగా వేడుకుంటారు. ఆద్యంతాలు లేని ఈశ్వర స్వరూపమే సాయి రూపంగా వ్యక్తమైంది. సాయి అంటే ఓ వ్యక్తి కాదు, సమున్నత ఆధ్యాత్మిక శక్తి. ఎక్కడెక్కడి వారినో తన లీలా వైభవంతో ఒక చోటకు ఈ విధంగా సాయి రప్పించుకున్నాడు. తన పట్ల భక్తితో, అనురక్తితో తన దర్శనార్థులై వచ్చిన భక్తుల మొరల్ని సాయి శ్రద్ధతో ఆలకిస్తున్నాడు. సాయి పాదార విందాలే మోక్ష సాధనా మార్గాలుగా భక్తులు భావిస్తారు. అందుకే బాబా పాదాలపై భక్తులు సాగిలపడి పరిపరి విధాలుగా వేడుకుంటారు. అన్నీ సాయి అయి తమను అన్ని వేళలా ఆదుకోవాలని విన్నవించుకుంటారు. నీ మతమన్నావు భగవానుడే, నీ కులమన్నావు భక్త కబీర్. సుప్రభాత సేవ నుంచి ఈ మందిరంలో ఆరాధనలు, అర్చనలు, హారతులు, భజనలు, సంకీర్తనల నేపథ్యంగా సాయి పూజా సంవిధానం ఓ ఆరాధనా క్రతువులా సాగుతుంది. అణువున నిండిన భక్తులందరి మనసుల్లో ఒకటే భావన, భక్తులలో వెల్లివిరిసే ఒకే చైతన్యం. అదే సాయి అనుగ్రహ సాధనం. ఎంతెంత దయనీది ఓ సాయి, మమ్మాదుకో ఓ దయానిధి అంటూ భక్తులు సాయిని రకరకాలుగా విధ విధాలుగా వేడుకుంటారు. చలువరాతి మందిరంగా అత్యంత సౌందర్యవంతంగా తీర్చిదిద్దిన ఈ ఆలయంలో సాయిని కళ్ళారా దర్శించుకొని, మనసారా సేవించుకొని భక్తులు పులకితులవుతారు.